ఓ సెట్ హాయ్ సార్ హనుమాన్ సినిమా పూర్ యూట్యూబ్ ఛానల్ విల్ మేక్ ఓకే. హాయ్ అండి. హనుమాన్ మూవీ ఎలా ఉంది? ఇప్పుడు హనుమాన్ అని చెప్పాలనా హనుమాన్ అని చెప్పాలనా చెప్పు. సినిమా చూసిన వాళ్ళు మీరే చెప్పాలి. ఎవడా నేను తగ్ లైఫ్ వేసుకుని పని చేస్తే నాకే పని చేశాడు కెమెరామ్యాన్ ఫోకస్ కరో. సో ఇక్కడ నేను చెప్పేది హనుమాన్ గురించి కాదు, వాట్ ద కరేజ్. 4 పెద్ద సినిమాల మధ్య ఓ పుట్టగాడు వస్తున్నాడు అంటే వాడి ధైర్యానికి హ్యాట్సప్ చేయొచ్చు. అసలు నేను ఏం చూసావులే చిన్న సినిమా అనుకున్నా. టు బి ఫ్రాంక్ వై షుడ్ ఐ గో టు ద మూవీ, బట్ వాట్ ద కరేజ్ హీ హ్యాస్. అతని కరేజ్ చూసావా? ఆ కరేజ్కి 4 సినిమాల మధ్య వచ్చాయంటే ఈ పుట్టగానలో ఏదో ఉంది. ఆ డైరెక్టర్ ప్రశాంత్ నీలా వర్మ ఎవరో నాకు తెలియదు కానీ సో అవన్నీ ఎందుకు గుర్తుపెట్టుకుంటారు కానీ 4 సినిమాలు ఉన్నాయి, ఎవరికి గుర్తుపెట్టినా అర్థమైతే లేదు. సో ఆ కరేజ్ కోసం పోయినా నార్త్లో కలెక్షన్స్ బాగా వస్తూ ఉన్నాయి, బట్ ఇక్కడ కూడా కలెక్షన్స్ వస్తాయి. జస్ట్ వెయిట్ ఫర్ 2 days. హనుమాన్ విల్ బి హిట్ అండ్ బ్లాస్ట్ ఆన్ ద థియేటర్. వాళ్ళు ఎంతైతే ఖర్చు చేశారో అంతకంటే డబల్ వస్తుంది మూవీకి. ఇట్స్ మై గ్యారంటీ. ఈవెన్ దో నేను సినిమాకి పనిచేసి మా ఫ్రెండ్ కూడా పనిచేశాడు, అప్పుడే చెప్పాడు సినిమా హిట్ అని. ఎవరికైనా ఆవకాయ ఎన్నిక రాకపోతే తేజాని అడగండి ఎట్లా వేయాలో చెప్పేస్తాడు సినిమాలో. తక్కువ బడ్జెట్లో VFX ఉంటే బా అది ఫిదా అయిపోయినాయనమ్మా. అది ధైర్యానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ధైర్యానికి మీకు చెప్తున్నా, ప్లీజ్ ట్రై నాట్ టు థింక్ అబౌట్ ద స్మాల్ మూవీ, థింక్ అబౌట్ వాట్ హీ హ్యాస్. అతను ఎందుకు వచ్చాడు సంక్రాంతికి 4 పెద్ద వాళ్ళ మధ్య వాడు వచ్చాడు అని అంటే వానికి టాలెంట్ ఏంది. సో ఇట్ ఈస్ నాట్ అ డివోషనల్. నేను చెప్పట్లా ఇది డివోషనల్ ఎమోషనల్ అని చెప్పట్లా. ద కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ, ద కాన్సెప్ట్ ఆఫ్ ద స్టోరీ, ద కాన్సెప్ట్ ఆఫ్ ద కరేజ్ ఆఫ్ ద ప్రశాంత్ వర్మ. సో యూ హ్యావ్ టు వాచ్ ఎవ్రీవన్. నేను కనపడితే సినిమా హిట్ అని చాలామంది అంటున్నారు, అది నాకు తెలిసి చెప్తే కానీ తెలీదు. సో హనుమాన్కి కనపడుతున్నాను, ఖచ్చితంగా సినిమా హిట్. అది ఆల్రెడీ హిట్. అది ఒక్క 2 days వెయిట్ చేయండి, నార్త్లో బీభత్సమైన కలెక్షన్స్ వస్తాయి. దిస్ ఇస్ మై గ్యారంటీ. ఒకవేళ రాకపోతే చంద్రమండలంలో నా 10 ఎకరాల స్థలం ఉంది, అక్కడికి వచ్చేయండి. ఓకేనా? VFX, ద ఓన్లీ థింగ్ VFX. ఆ సినిమాలో తేజ తప్ప వేరేవాడు సెట్ చేయొచ్చా అని చాలాసార్లు ప్రతి ఫ్రేమ్లో చూసా. ఆ పిల్లోడే కరెక్ట్ అనిపించింది. సో ఆ విధంగా చేశాడు పుట్టగాడు వాడు. నేను మీసం వచ్చినప్పుడు ఇందిరా సినిమా చూడడం జరిగింది, ఆ పుట్టగాడు. సో వెరీ నైస్ మూవీ అండి. ఎస్, ఎనీ క్వశ్చన్స్? మైనస్ యూ మీన్ మైనస్లో చలే వస్తలేదు సినిమా గురించి, మైనస్ ఏం చెప్తాయా? ఎవడా కెమెరామ్యాన్ హఠా ఇందుకు ఫోకస్ కరికే. వాట్ వీఆర్ ఆస్కింగ్ బ్రదర్, ఇక్కడ మనం హనుమాన్ గురించి మాట్లాడుతున్నాం. వీ డోంట్ ఆస్క్ అబౌట్ ఎనీ ఆదిపురుష్ సినిమా ఇప్పటికీ హిట్ అంట. అదొక కల్ట్ మూవీ అంటాను నేను. దట్ ఈస్ నాట్ ఏ హిట్ మూవీ అయి ఉండొచ్చు. ఆదిపురుష్ ఇస్ ఏ కల్ట్ మూవీ, అర్థమైందా? కల్ట్ మూవీ కలెక్షన్స్ రావు, తరతరాలు చిన్నగా చూస్తూనే ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ఇదే. ఎవడన్నా మైక్ ఎవడన్నా కేక్ పెడతాడు నోట్లో, నువ్వు మైక్ పెడతా ఉన్నావు. ఏది హనుమాన్ పబ్లిసిటీ చేయట్లేదా ఈ దొంగ కొడుకులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, పనికి మాలను వీళ్ళు కొద్దిగా చేస్తే ఖచ్చితంగా కాంతారాన్ని బీట్ చేయొచ్చు ఆ సినిమాని. నిజంగా చెప్తున్నా, వీళ్ళు ప్రమోషన్స్ ఎక్కువ చేయట్లే. నార్త్లో ప్రమోషన్స్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఒక సినిమా వచ్చింది చూడండి, నిఖిల్ది సినిమా ఏదది, కార్తికేయ 2. ఆ రేంజ్ మూవీ, ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి. నేనున్నా కదా పబ్లిసిటీ చేయడానికి. చిన్న సినిమాలు, హిట్ సినిమాలకి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. పొద్దుమూకులు అది ఎట్లా పడుతుంది, ఇది ఎట్లా పడుతుంది అనేది కాదు. సినిమా నువ్వు చూడు, అర్థమైందా? సినిమా చూసిన తర్వాత ఏదని చెప్పు, అవన్నీ ఏం పడవు. ఇప్పుడు 15 days వరకు సినిమాలు లేవా బాలీవుడ్లో, ఖచ్చితంగా కలెక్షన్స్ వస్తుంది. ఇప్పుడు చెప్పు ఏం చేయమంటావు చెప్పు. ఇదే అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కన్నా తీసుకుంటే సినిమాని ఎక్కడికో పోయేది సినిమా ఇది, అర్థమైందా? సో అదొక మిస్టేక్. సో ప్లీజ్ సపోర్ట్ ద మూవీ హనుమాన్, ప్లీజ్ సపోర్ట్ ద తెలుగు మూవీ. నాట్ ఓన్లీ బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయమంటావు? నేను పుట్టగానే ఒకటే చూసిన, ప్రశాంత్ నీల్ యొక్క డైరెక్షన్ జుండికి వచ్చిన, ప్రశాంత్ వర్మ డైరెక్షన్కి వచ్చినా నేను, అర్థమైందా? అందులో క్యారెక్టర్స్ నాకు సంబంధం లేదు.